వచ్చినటువంటి గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ అన్న గారికి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపద స్మృతి గారికి, అట్లాగే ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, భూపతి రెడ్డి గారికి, వేదిక మీద ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. సార్, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఈ జిల్లాను భుజాన వేసుకొని నడిపిస్తున్నటువంటి పరిస్థితి మన జిల్లాలో ఉంది. అట్లాగే నిజామాబాద్ జిల్లా నుంచే పిసిసి అధ్యక్షులు ఉన్నారు. మీకు మా విన్నపం సార్, ఇప్పటి వరకు కృష్ణారావు గారు, సునీల్ గారు చెప్పినట్లుగా మన జిల్లాకు మిగిలిన జిల్లాలకు వ్యత్యాసం చాలా ఉంది సార్. రుణమాఫీ విషయంలో మన జిల్లాలో దాదాపు 60% పైన 2 లక్షల పైననే లోన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కుటుంబం యూనిట్ చేయడం కూడా ఇంటి యజమానికి ఒక్కొక్కలకు 1,80,000 ఉంటే ఇంకొకరికి 50,000 ఉన్నా అది 2 లక్షల పైన అయిపోయి రుణమందని పరిస్థితి ఉంది సార్. గ్రామాలలో మొత్తంగా మన ఆర్మూరు, పెద్దాటిగా, బాల్కొండ ఒక కమ్యూనిటీ, వ్యవసాయ కమ్యూనిటీ అయితే రైతులు ఉందో వాళ్ళంతా కూడా రుణాలు రాక ఇబ్బంది పడ్డారు. కేవలం అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం 33% రైతులకు మాఫైస్తారు. అంటే మిగిలిన జిల్లాలకు 70-80% మాఫై ఉండొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ పంటలతోటి లోన్ లెక్క తీసుకోవడం వల్ల 33%కే పరిమితమైంది. దయచేసి దీని మీద కొంచెం మీరు దీన్ని మాట్లాడగలిగి దీన్ని కొంచెం రుణమాఫీ చేయించగలిగితే రాబోయే ఎలక్షన్ లో కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. రాబోయే స్థానిక సంస్థలు మనం అంతా కూడా గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. మిమ్మల్ని దయచేసి అడుగుతా ఉన్నాను, ఈ ఒక్క పని చేసి పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం చేసి ముగిస్తాము. థ్యాంక్ యూ.